శ్రీమాత్రే నమః. స్త్రీలు నెలసరి సమయంలో ఇవి తింటే మాత్రం ప్రాణానికే ప్రమాదం. నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు లాగటం, అధిక రక్తస్రావం, కళ్ళు తిరగటం, నీరసం, చికాకు, తిమ్మిర్లు లాంటి సమస్యలు మహిళలకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వృత్తి, వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తాయి. కొంతమంది నెలసరి సమస్యలు భరించలేక మందులు వేసుకుంటూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. నెలసరి సమయంలో కొన్ని ఆహార పదార్థాలు దూరం పెడితే మంచిది. నెలసరి సమయంలో ఏ ఆహార పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా మందికి నెలసరి సమయంలో స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కానీ నెలసరి సమయంలో స్వీట్లు, డ్రింకుకు దూరంగా ఉండటమే మంచిది. పీరియడ్స్ సమయంలో స్వీట్స్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు ఉంటాయి. దీనివల్ల మానసిక కల్లోలం, ఉద్రిక్తతకు దారితీస్తాయి. నెలసరి సమయంలో చక్కెర ఎక్కువగా తీసుకుంటే పొత్తి కడుపు నొప్పి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. పీరియడ్ సమయంలో బజ్జీలు, పకోడీ, మసాలా లాంటివి ఆయిల్ ఫుడ్స్కు దూరంగా ఉండటం మంచిది. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు శరీరంలో మంటకు దారితీస్తాయి. ఇది తిమ్మిరి, వెన్నునొప్పి లాంటి ప్రమాదాన్ని పెంచుతుంది. పీరియడ్ సమయంలో చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్కు దూరంగా ఉండటం మంచిది. చిప్స్, ఫాస్ట్ ఫుడ్లో సోడియం పుష్కలంగా ఉంటుంది. ఈ ఆహారాలను తగ్గించడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరంగా ఉండవచ్చు. నెలసరి సమయంలో పచ్చళ్లకు దూరంగా ఉండటం మంచిది. పీరియడ్ సమయంలో కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువగా ఉంటుంది. పీరియడ్ సమయంలో ఉప్పును తక్కువగా తీసుకోవటం వల్ల కడుపు ఉబ్బరం సమస్య పరిష్కారం అవుతుంది. కొంతమంది పీరియడ్ సమయంలో అలసట కారణంగా కాఫీ, టీలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాఫీ, టీ ఎక్కువగా తీసుకుంటే పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. పీరియడ్ సమయంలో ఐస్ క్రీమ్స్, చాక్లెట్, కేకులు వంటివి ఎక్కువగా తినకూడదు. ఇవి తింటే మీకున్న సమస్యలకు తోడు మరిన్ని సమస్యలు తెచ్చిపెడతాయి. కడుపులో నొప్పి, అజీర్తి సమస్యలు వస్తాయి. అలాగే వేయించిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, సోడాలు కూడా నెలసరి సమయంలో ఎక్కువగా తీసుకోకూడదు. ఇది జీవన సమస్యలను, ఇతర వ్యాధులను పెంచుతాయి. వీటిల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో వాపును పెంచుతాయి. పీరియడ్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవటం వల్ల ఐరన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానివల్ల బాడీ పెయిన్స్ మరియు అలసిపోవటం జరుగుతుంది. అలాంటప్పుడు పాలకూర వంటి ఆకుకూరలు తీసుకోవటం వల్ల ఐరన్ లెవెల్స్ పెరగడానికి సహాయపడతాయి. పైగా ఆకుకూరల్లో ఐరన్తో పాటు ఎన్నో పోషక విలువలు ఉండటం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పీరియడ్ సమయంలో కాఫీ తీసుకోవటం వల్ల తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కాఫీకి బదులుగా అల్లం టీ తాగండి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దానివల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది మరియు ముఖ్యంగా వికారం, వాంతులు వంటివి కూడా రాకుండా ఉంటాయి. అయితే రోజుకు 4 గ్రాముల అల్లం కంటే ఎక్కువ తీసుకోకూడదు. సాధారణంగా పీరియడ్ సమయంలో చాక్లెట్లను తినమని అందరూ చెబుతూ ఉంటారు. అయితే పీరియడ్స్ సైకిల్లో డార్క్ చాక్లెట్ మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డార్క్ చాక్లెట్లలో అధిక శాతం ఐరన్ మరియు మెగ్నీషియం ఉంటుంది. అన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు తాజా పండ్లు మరియు నట్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువగా నీరు ఉండేటటువంటి పండ్లకు ప్రాధాన్యత ఇవ్వండి. ఉదాహరణకు పుచ్చకాయ మరియు కీరదోస, సోరకాయ, బీరకాయ ఇటువంటివి తీసుకోండి. కొంతమంది మహిళల్లో పీరియడ్ సమయంలో తీయటి ఆహార పదార్థాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాకపోతే అలా తినటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటప్పుడు తీయగా ఉండేటటువంటి పండ్లను తీసుకోవటం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. నెలసరి సమయంలో శరీరంలోనికి మార్పులు కలుగుతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు నొప్పి, వాపు మరియు ఇతర లక్షణాలను తీవ్రతరం చేయవచ్చు. అందులో చక్కెర తీసుకోవటం వల్ల మానసిక స్థితి పైన తీవ్రమైన ప్రభావితం ఉంటుంది. కడుపు నొప్పిని పెంచుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, సోడా, కేకులు, ఇతర మిఠాయిలను తక్కువగా తీసుకోవటం మంచిది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు, చిప్స్, పిజ్జా వంటి ఆహారాలను తీసుకోవటం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పీరియడ్ సమయంలో పిజ్జాలు, పాస్తా, బర్గర్, పరోటాలు లాంటి ఆహారాలను దూరం పెడితేనే మంచిది. ఇవి మైదాతో తయారు చేస్తారు. మైదా ప్రాసెస్ చేస్తారు. మైదా ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం, కడుపులో గ్యాస్, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇవి ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చు తగ్గులకు కారణమవుతుంది. చాలామంది నెలసరి సమయంలో జంక్ ఫుడ్, ఐస్ క్రీములు, అతిగా నూనెలో వేయించిన పదార్థాలు వంటి పదార్థాలు తింటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు తీసుకోవలసి ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఆకుకూరలు, బెర్రీలు, సిట్రస్ ఫ్రూట్స్లు చాలా మంచిది. అలాగే పప్పులు, గింజలు తినటం కూడా మంచిది. ఇందులో ప్రోటీన్, ఐరన్ పోషకాలు ఉంటాయి. ఇవి కడుపు నొప్పిని తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. పీరియడ్ సమయంలో చక్కెర తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవటం చాలా మంచిది. వీటి ద్వారా ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నెలసరి సమయంలో శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి నీరు చాలా ముఖ్యం. దీనివల్ల బాడీలో ఉండే అనవసరమైన పదార్థాలు బయటకు వెళ్తాయి. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.